బుర్ర పాడ అసలు. హలో మావా, నమస్తే మావా. మనమైతే ఈరోజు ఈ అందమైన నదిలో ఒక అదిరిపోయే అడ్వెంచర్ చేయబోతున్నాం. అదేంటంటే ఈ నదిలో చేపలు పట్టి ఇక్కడే వండుకొని తినబోతున్నాం. సరే, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వేట మొదలు పెట్టేద్దాం. మనం ఇప్పుడు కప్పని వేసేటప్పుడు ఫస్ట్ గట్టి మీద వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేసామంటే మనం చేప దగ్గర పడంగానే చేపలు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం గట్టు మీద వేసుకొని మెల్లగా లాక్కోవాలి. కొనమేం లేదంటే ఎక్కువ శాతం మాక్సిమం ఇలా గడ్డున్న చోట గడ్డిలోనే దాముకొని ఉంటాయి మావా. ఈ లొకేషన్ చూడండి మావా, ఎంత బాగుందో. ఫైనల్గా సో మనకైతే ఫస్ట్ ఫిష్ పడింది చాలా సేపటి తర్వాత. నేనైతే ఏ రాడ్ వాడాను, ఫ్రాగ్ మార్చాను. ఇందాక గ్రీన్ ఫ్రాగ్తో వాడుతుంటే ఏం పడలేదు. ఇప్పుడు ఫ్రాగ్ మార్చి బ్లాక్ ఫ్రాగ్ అయితే వాడాను. మనకైతే ఒక చేప పడింది. ఇది కూడా బెస్ట్. అంటే దీన్ని బట్టి నల్ల కప్పల్ని బాగా తింటున్నాయని అర్థం. ఇంకా ఇది వచ్చేసి నాటుకొరమేను బావ. దీంతో కానీ ఫ్రై చేసుకొని తింటే ఫుల్ క్యాక్ ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసి మనమైతే కుకింగ్ చేసేద్దాం మావా. ఇంకా మనమైతే ఇక్కడికి వచ్చి ఒక అరగంట అవుతుంది. నేనేమనుకున్నానంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, కొరమైన చేపలేం పడవేమోలే అనుకున్నా. కానీ ఇది మాత్రం బాగా గడ్డిలో దాముకొని ఉంది. ఇంకా మన లక్కో దీని బ్యాడ్ లక్కోలే గాని ఇది మాత్రం మనకి దొరికేసింది మావా. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు నేనైతే ఒక్కటే అనుకున్నా, మనకి ఎక్కువ చేపలేమొద్దు, ఒక్క చేప పడినా గానీ దాన్ని ఇక్కడే కూర వండేసుకుందామని మావా. ఇంకా ఈ చేపనైతే క్లీన్ చేద్దాం ఫస్ట్. దీన్ని మనం ఎట్లా ఫ్రై చేయబోతున్నాం అంటే క్లీన్ చేసిన దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఎందుకంటే క్లీనింగ్ ఎట్ట ఇద్దో అర్థం కాదు. నేనైతే మొత్తం చేపని ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నా. అది కుదురుతుందో లేదో క్లీనింగ్లో తెలిసిద్ది. మొత్తం వచ్చేసింది మా. బాడీ పట్టుకుని దీని లోపల చూడండి ఎట్లుందో. దీని కడుపులో ఏం వేస్ట్ లేదు, మొత్తం నీట్గా కడిగేసాం. ఓకే, ఇంకా దీనికైతే ఘాట్లు పెట్టుకున్నాము. తొందరగా పెట్టా ఒకటి. ఓకే, దీనికి చూడమా ఎట్లా ఘాట్లు పెట్టాము. చాలే, ఇప్పుడు చికెన్ మసాలా వేసే మొత్తం. థమ్స్అప్ కాదు, ఆయిల్ కొద్దిగా పోయి. చాలే, పూసి చెప్తే రాను. పూసే చేప ఇందులో 2 ముక్కలన్నా చేస్తుండే కదా. ఓకే మామ, ఇంకా దీనికైతే మొత్తం మసాలా అయితే పూసేసాం. ఇంకా దీన్ని కాసేపు మ్యారినేట్ అవ్వడానికి వదిలేద్దాము. ఇంకా ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం అయితే మంట రెడీ చేద్దాం ఇంకా ఇవి అయితే గడ్డి పూసలు, వీటిని తొందరగా మండడం కోసం ఇవి వాడుతున్నాం. గాలి కొడుతుంది, మంట వెలిగిద్దో లేదో తెలియదు. ఓకే ఓకే, ఆగింది. పెద్ద కర్రీ లేదు దాని మీద. ఇంకా
తెచ్చేయమా తొందరగా పెట్టు. ఓకేనా? ఓకే మా చేప కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది. తొందర మంట మీద పెట్టేసా. ఆయిల్ వేయి అందులో. ఏ జాగ్రత్త. చాలు. ఓకే మా ఇప్పుడైతే మనోడు కొంచెం తిప్పుతున్నాడు దాన్ని. కింద పక్క బాగా కాలిపోయింది, ఇంకో పక్క కాలుస్తున్నాం. చూపెట్టి అతుక్కున్నా. ఫ్రై చేద్దాం అనుకుంటే చేప కాస్త రోత అయిపోయింది. సో మా చేప ఫ్రై చేద్దాం అనుకుంటే అది కాస్త రోత అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ముక్కలు చేసుకొని ఉన్నా బాగుండేది మా, కనీసం ముక్కలన్నా బాగా తినేవాళ్ళం. ఇదేంటంటే మొత్తం చిదురు అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందులో సరిపోలేదు. మన చేప పెనంలో సరిపోలేదు మా, పెనం కొంచెం చిన్నగా అయిపోయింది. మావాడైతే ఫ్రై చేస్తానే ఉన్నాడు, కష్టజీవి. మా ఒక్కసారి చూడరా ఎట్టుంది. పాపం ఇందాకే చేయి కాలింది. చేయి కాల్చుకున్నాడు. వేయరా, రాయి పగిలిందిరా. వేయరా. ఇంత ఇడితే తిను మా. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది, ఫైనల్లీ తినేద్దాం. టేస్ట్ ఎట్టుంటుందో చూడాలి. ఓ నాకెందుకో తేడా కొడుతుంది. ఇదైతే చాలా బాగా కుక్ అయింది మా చేప, బాగానే ఉంది, క్రిస్పీగా ఉంటుంది, సూపర్ ఉంది మా. ఏకదం బాగుందిరా. బాగుందా? నిజంగా బాగుందిరా, సూపర్ ఉంది మా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో వీడియో కోసం చెప్తున్నానని కాదు మావా, నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందులో మేము ఏమీ వేయలేదు, ఓన్లీ చికెన్ మసాలా, కొంచెం ఉప్పు వేసాము అంతే. ఇంకా మొత్తం ఆయిల్తోనే ఫ్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇంకా ఇదైతే బాగుంది కాబట్టి ఇక నుంచి ఇలాంటి వీడియోలు మరిన్ని చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా, నిజం బాగుంది. అదే కదా నేను చెప్పిన, చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. తిను. బుర్ర పాడు అసలు. నవ్వి కాక సీరియస్ మ్యాటర్, చాలా బాగుంది మా. తొందర తినరా.
దాని మా ఇదైతే బాగా కుక్ అయిపోయింది. బాగా కుక్ అయ్యింది మీట్. అటుదంతా నువ్వు తిందామనా? ఇదంతా తొందరగా తినరా. ఏదైనా కానీ తొందర తినకూడదు. నిదానంగా టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే మామ, ఈరోజుకైతే ఇంతే. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే, ఈ ముక్క మీకోసమే. ఓకే మామ, ఇంకా ఈ ముక్క మీకోసమే, తినండి.